హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చూశారు కదా తమ్నేలు. నాకైతే 2 నెలల్లోనే నాకు మౌంటేషన్ అయిపోయిందండి. మన వీడియో మన వీడియో ఎవరైనా కొత్త చూస్తుంటే, మన ఛానల్ కొత్త చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి వీడియోస్ పెడితే మన ఛానల్ తొందరగా మౌంటేషన్ అవుతుందంటే నేను ఈరోజు చెప్తాను. నాది ఆల్రెడీ మౌంటేషన్ అయిందండి. మౌంటేషన్ కూడా 1 వీక్ అవుతుంది. ముందుగా వచ్చేసి మనం ఎలాంటి వీడియోలు చేయాలి, మౌంటేషన్ అవ్వడానికి ఎలాంటి వీడియోలు చేయాలి. నేనైతే 2 నెలలు గట్టిగా కష్టపడినా. 2 నెలలే. ఇంతకుముందు వేరే వేరే వీడియోస్ పెట్టినాను కానీ పెద్దగా లేదనమాట. నేను ఇంకా చాలా వరకు విసిగిపోయినా. ఎప్పుడైతుంది నా ఛానల్ మౌంటేషన్, ఎప్పుడైతుంది అనే ఆలోచనతో ఇలాంటి వీడియోస్ పెట్టడం వల్ల నాకు 2 నెలల్లోనే, 2 నెలలు కూడా తక్కువే, 56 రోజులు పట్టింది. 50 రోజులు పట్టింది మినిమం. 50 రోజులలో, 2 నెలలు కూడా పట్టలేదు. 50 రోజులలో మౌంటేషన్ కంప్లీట్గా అయిపోయింది. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా వాచ్ టైం తొందరగా కావడం లేదా, మౌంటేషన్ ఇంకా అవ్వలేదా, ఇలాంటి వీడియోస్ పెట్టండి ఖచ్చితంగా. అవి ఏమేమి వీడియోస్ అంటే, మీకు తొందరగా వాచ్ టైం రావాలంటే ఫుల్ వీడియోస్ చేయండి. షార్ట్ వీడియోస్ కొన్ని రోజులు మానుకోండి. మీకు తొందరగా వ్యూస్ రావాలంటే రోజు ఒక వీడియో, ఫుల్ వీడియో పెట్టండి. తర్వాత నేను ఉపయోగించిన ట్రిక్ ఏంటంటే, ఫుల్ వీడియో రోజు పెట్టేదాన్ని. రోజు ఒక ఫుల్ వీడియో పెట్టి తర్వాత నేను ఏం చేసేదాన్ని, షార్ట్ వీడియోలో పెద్దగా పెట్టను. నేను స్టార్టింగ్లో పెట్టేదాన్ని కానీ ఈ మధ్య అసలు పెట్టేదాన్ని కాదు. నేను ఎలాగైనా సరే 2 నెలలు టైం తీసుకున్నాను. నేను ఈ 2 నెలల్లో నేను ఫుల్ మౌంటేషన్ చేసుకోవాలని పక్కాగా నిర్ణయించుకొని షార్ట్ వీడియోస్ మానుకొని ఫుల్ వీడియోస్ అండ్ లైవ్, ఇది తప్పకుండా మర్చిపోకండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైవ్ చేయండి. లైవ్ ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కాదు, 10 నిమిషాలు 20 నిమిషాలు చేసే లైవ్ల ద్వారా వాచ్ టైం రాదు. ముఖ్యంగా కొంచెం ఆలోచించండి. మినిమం లైవ్ ఎంతసేపు ఉండాలంటే గంట సేపు ఉండాలి. మినిమం గంట సేపు ఉంటే మీకు తొందరగా వాచ్ టైం వస్తుంది. నేను గంటన్నర 2 గంటలు చేసే రోజులు కూడా, 2 గంటలు కూడా చేసిన, 3 గంటలు కూడా చేసిన కొన్ని రోజులలో. ఎందుకంటే నేను 2 నెలలే పెట్టుకున్నా. అంటే 2 నెలల్లో నేను రీచ్ అవ్వాలా, మౌంటేషన్ చేసుకోవాలా అని గట్టిగా అనుకున్నా. ఫస్ట్ మనం ఏదైనా సాధించాలంటే మనసులో అనుకోండి. ఫస్ట్ మనసులో అనుకోండి. ఆ పనింది ఈ పనింది అని వీడియోస్ పెట్టకుండా ఆగాకండి. ఎందుకంటే మనం హౌస్ వైఫ్లు కాబట్టి ఇంట్లో ఉండి అన్ని పనులు చేస్తూ ఉంటాం కదా. మనకి ఇది సహజమేలే. ఆ పని ఉండదు, ఈ పని ఉండదు, ఈరోజు బట్టలు ఉతకాలా, ఈరోజు అన్ని పనులు చేసుకోవాలా, ఈరోజు అలసిపోయినా అని కాకుండా నేను రోజు ఒక వీడియో చేసుకుంటూ రోజు 2 సార్లు లైవ్ పెట్టేదాన్ని. పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి. వీలుంటే నెట్ ఉంటే, నాది మళ్ళీ నేను 2 GB వాడతా. ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తే 1 GB అయిపోతుంది. 2 GB ఏంటి, ఇంకా ఒక 1 GB ఉంటుంది. ఆ 1 GBలో గంటన్నర లైవ్ వస్తుంది. మధ్యాహ్నం అన్నా సాయంత్రం అన్నా నాది మొత్తం 4 GB అయిపోయేది ఈ లైవ్లకి. ఎందుకంటే ఒక వీడియో పెట్టి మళ్ళీ మనం 2 లైవ్లు చేసినాం అనుకో, లైవ్లో సబ్స్క్రైబర్స్ వస్తారు, వాచ్ టైం వస్తుంది, కొత్త వాళ్ళు వస్తారు కదా. చూద్దాం ఈమె ఛానల్లో ఏమేమి ఉన్నాయో అని ఆన్ చేస్తారు. ఆన్ చేస్తేనే ఫుల్ వీడియోస్ కనిపిస్తాయి. న్యూగా పెట్టిన వీడియోసే చూస్తారు చాలా మాత్రం. ఇంతకుముందు పెట్టిన వీడియోస్ కొంచెం తక్కువ, కొత్తగా ఏమైనా వీడియోస్ పెట్టినారేమో అనే చూస్తారు. మనము షార్ట్ వీడియోస్ పెట్టినామనుకో పెద్దగా వాచ్ టైం రాదు మనకి. అందుకే ఫుల్ వీడియోలో చూస్తారు. ఏం చేస్తుంది మే అసలు అని ఫుల్ వీడియోస్ వచ్చి చూస్తారనమాట. అందుకు మనకు ఫుల్ వీడియోస్ చూడడం వల్ల వాచ్ టైం వస్తుంది, లైవ్ పెట్టడం వల్ల వాచ్ టైం వస్తుంది. అందుకు నేను ఈ 2 నెలలు, ఈ 50 రోజులే, 2 నెలలు కూడా కాదు, ఈ 50 రోజులు నేను ఇంత తొందరగా రీచ్ అయినా అనమాట. చాలా కష్టపడినా నేను అంతకుముందు, కానీ ఈ 50 రోజులే నేను గట్టిగా అనుకొని చేసిన అనమాట. మీరు కూడా ఏదైనా మనసులో గట్టిగా అనుకోండి, చెయ్యండి, మౌంటేషన్ తొందరగా చేసుకోండి. ఎందుకంటే చాలా వరకు కొంతమందివి కంటెంట్లు ఉంటేనే రీచ్ అవుతున్నాయి, కొంతమంది తొందరగా రీచ్ అవుతున్నాయి, కొంతమంది చాలా కష్టపడుతుంటారు అయినా కూడా రీచ్ కాదు. నేను చాలా కష్టపడినాను. అయితే నాది ఛానల్ పెట్టి కూడా 1 ఇయర్ అయింది. వాచ్ టైం రాలే నాకు.
వాచ్ టైం రాలే, పెద్దగా వ్యూస్ రాలే. నేను ఈ 2 నెలల్లో ఫుల్ వీడియోస్ లైవ్ ఇవి పెట్టడం వల్లనే నాకు మానిటైజేషన్ తొందరగా అయిందండి. మీరు కూడా తొందరగా మానిటైజేషన్ చేసుకోవాలనుకుంటే రోజుకు 2 సార్లు లైవ్ పెట్టండి. అది ఏ టైంలో పెడతారు, జనాలు ఏ టైంలో ఖాళీ ఉంటారంటే ఎర్లీ మార్నింగ్ 9:30కి అలా, అండ్ ఈవినింగ్ 6:30, మధ్యాహ్నం వచ్చేసి భోజనం టైంలో ఎవరైనా అన్నం తినుకుంటా ఖచ్చితంగా సెలవు చూస్తారు, 1:30, 2:30 ఆ మధ్యలో. ఈ టైంలలో లైవ్ పెట్టండి. ఏదైనా సరే, మీరు కుకింగా లేదంటే వ్లాగ్సా ఏదైనా సరే సంథింగ్ అలాంటి వీడియోస్ ఏదైనా ఉంటే అవి కూడా పెట్టండి, ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఇవైతే నేను ఇవి కొంచెం కొన్ని టిప్స్ అనమాట. ఇవి మైండ్లో పెట్టుకొని తొందరగా నేను వీడియోస్ పెట్టినాను. షార్ట్లు అయితే మానేసినాను, ఇప్పుడు మానిటైజేషన్ అయింది కాబట్టి కొన్ని చిన్న షార్ట్ చేసినాను అనమాట. ఖచ్చితంగా మీరు కూడా పాటించండి. ఈ టిప్స్ మీకు ఉపయోగపడాలనుకుంటున్నా, పడతాయి కూడా. నాకు ఆల్రెడీ ఉపయోగపడినాయి, నా ఛానల్ మానిటైజేషన్ అయింది కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఖచ్చితంగా యూజ్ చేయండి ఇవి. ఈరోజు పెడదాం రేపు పెడదాం అని అనకండి. తొందరగా మానిటైజేషన్ అవ్వాలి మన ఛానల్ అని గట్టిగా నిర్ణయించుకొని చేయండి. ఏదైనా సరే సక్సెస్ అవుతారు. ఓకే అండి, ఇంతసేపు నా వీడియో నా సోది భరించినందుకు ప్లీజ్ లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. ఈ టిప్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఓకేనా? ఖచ్చితంగా ఉపయోగపడతాయి, నన్ను నమ్మండి. నేను కూడా చాలా చాలా కష్టం అన్నా. ఓకే, తమ్నేల్ కోసం ఒక పోజ్ ఇస్తాను, సరేనా? ఏమనుకోకండి. ఏమి ఇయ్యాలో అర్థం కాలే. ఓకే, తమ్నేల్ అదే తీసుకుంటా, స్క్రీన్ షాట్ కోసమే, అంతే. ఓకే, బాయ్.